హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. ఈరోజు ఎంత పొద్దున లేవాలనుకుంటే అంత లేట్ అయిందండి. 6 అయిందండి లేసే వరకు. ఇక లేసుడుతోనే నా ఆగం చూడండి ఎంత ఉందంటే, తొందరగా లేచి ఇక కల్లా బయట వాకిలు ఊడ్చి కల్లాకు చల్లి ముగ్గులు పెట్టుకొని, తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చి గచ్చులు కడిగి బోళ్ళు తోముకొని, ఈ విధంగా మొత్తం పని అంతా బయట పనులు మొత్తం చేసుకొని, స్నానం చేసి ఇలా దేవునికి దీపం ముట్టించుకొని, దేవునికి నైవేద్యాలు ఇలా ఉగాది పచ్చడి బచ్చప్పాలు చేసే వరకు అన్నీ చేసే వరకు నాకు 11 అయిందండి. ఎందుకంటే అన్ని దేవుళ్ళను కుదిర్చుకోవాలి కదా, ఆ కుదిర్చుకునే వరకు లేట్ అయింది. అలాగే కూరాడుకుండను కూడా కుదిర్చాము. ఇదేమో పోచమ్మ తల్లి బోనం అండి. ఈ బోనంను మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ పోచమ్మ తల్లికి ఈ విధంగా చేస్తానండి. దీంట్లో నైవేద్యంగా బెల్లపన్నం వండుతాము. మరి మీరు చేస్తారా? నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా అందరము చప్పుళ్ళతో బోనాలను ఎత్తుకొని గుడికాడికి వస్తామండి. వచ్చి ఈ విధంగా పోచమ్మ తల్లి గుడి ముంగట బోనాలను ఈ విధంగా పెట్టుకుంటాము అందరము వరుసగా. ఇలా ప్రతి సంవత్సరము చేస్తామండి. చూసారా, ఇక్కడ పంబాలైనే పట్నం వేస్తున్నారండి ఈ గుడి ముంగట. దీన్ని పట్నం అంటారట. నాకు కూడా ఎక్కువగా తెలియదండి. ఈ విధంగా ముగ్గు వేసి ఆ పట్నంలో పసుపు కుంకుమలు నింపి దేవునికి నైవేద్యం అనేది సమర్పించుతారండి. నేను చూపెడతాను ఏ విధంగా లాస్ట్లో వస్తుందండి. ఏ విధంగా నైవేద్యాలు జాకెట్ ముక్కలతోని పెడతారు. ఈ విధంగా అందరము ఇలా ఊరంతా కలిసి బోనాలు చేస్తాము. మరి మీ ఊర్లో కూడా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేము మాత్రం ఉగాదికి మాత్రం ఈ విధంగా ఊరంతా కలిసి బోనాలు చేసుకుంటాము. అలాగే కొందరు పసుపన్నముతో బోనం చేస్తారండి. నేను మాత్రం బెల్లపన్నంతో చేస్తాను. మా అత్తమ్మ ఆ విధంగా చేసేది, నేను కూడా ఆ విధంగానే చేస్తాను. ఇక చూసారా, ఈ విధంగా పన్నం వేసి అలా రైక ముక్కలు కుడక పోక ఖర్జూర కొన్ని పైసలు పెట్టి ఆ విధంగా నైవేద్యం అనేది సమర్పిస్తారు. ఇది పోచమ్మ తల్లి గుడి లోపల విగ్రహం అండి. ఈ విధంగా వచ్చి మొక్కుకున్న వారు చిలుకలు కట్టేవారికి ఈ విధంగా చిలుకలు కడతారు. చూసారా, మా